ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, చివరిగా మరి లాస్ట్ రాశి మనకు మిగిలినది మీనరాశి. మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసంలో? మీనరాశి వారు స్వతహాగా చూసినప్పుడు ఏంటంటే బోలాశంకరుడు అంటారు. ఓకే. బోలాశంకరుడు అంటే ఏ వరమైనా ఇచ్చేస్తాడు, ఏదైనా వినగలుగుతాడు. వాళ్ళకి ఏంటంటే బోలాశంకరుడు అంటే వారికి ఎక్కువగా ఎమోషన్స్ పర్సన్స్ అనమాట. వాళ్ళని ఒక మాట అనండి, చూడటానికి గాంభీర్యంగా కనిపిస్తారు కానీ ఒక మాట అంటే మాత్రం ఖచ్చితంగా వారు తట్టుకోలేరు. కుంభవర్షంగా నీళ్లు కారుతూనే ఉంటాయి. అది మీనరాశి వారి తత్వం. అందుకు వాళ్ళని ఏం అనకూడదు అనమాట. వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు విషయాన్ని. వాళ్ళు లవ్ ఉన్నా కూడా వన్ సైడ్ లోనే ఉంటుంది మీనరాశి వారికి. రెండో సైడ్ ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళకి అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది, మన రూట్ తెచ్చుకునేటువంటి తత్వం ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. 10 మాటలకు ఒక మాటే చెప్పగలుగుతారు. కానీ వారు ఏదైనా పని చేయగలిగితే మొండిగా, మూర్ఖంగా, పని రాక్షసులుగా మాత్రం చేస్తారు. దాంట్లో వారు నిమగ్నమయ్యి సాధించగలుగుతారు. ఇది వారి లక్షణం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మాసంలో ఇవన్నీ కూడా ప్రతిఫలంగా వారికి కలిసి వస్తుంది కాబట్టి. ముఖ్యంగా ఈ జూన్ మాసంలో వారు గనక ఎవరైనా మీనరాశి వారు ఉంటే వాళ్ళు జనవరిలో కానీ, ఏప్రిల్లో కానీ, జూను, ఆగస్టు ఈ మాసంలో పుట్టి మీనరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఈ యొక్క 2025 సంవత్సరం జూన్ మాసంలో చెప్పుకోలేనటువంటి కోరికలు తీరుతాయి, చేయలేనటువంటి పనులు కూడా వారు ప్రతిఫలం పొందుతారు. అలాంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క జూన్ మాసంలో. వారు ఏదైనా సాధించాలి, ఏ రంగంలో అయినా ముందుకు రావాలి అనుకుంటే ఈ జూన్ మాసం నుంచి మొదలు పెట్టచ్చు. అయితే ఎప్పుడు? జూన్ మాసం 17వ తారీఖు తర్వాత మాత్రమే అవుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. వీరు మెడికల్ సంబంధించి కానీ, మెడికల్ రిప్రజెంటేటివ్ గా, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలానే షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే హాస్పిటల్స్, డాక్టర్ గా, నర్సులుగా ఎవరైనా సరే ఉండాలనుకుంటే దీనికి సంబంధించిన రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంది. మరొకటి టీచర్స్ గా, మాస్టర్స్ గా, అలానే ప్రిన్సిపల్స్ గా కూడా వీరికి అద్భుతంగా ఉంది. ఇన్స్టిట్యూట్స్ నిర్మించాలనుకునేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి కాలేజీలు నిర్మించాలనుకునే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, టెంపుల్స్ నిర్మాణాలు బాగుంది. ఆర్కిటెక్చర్స్, దాన ధర్మాలు చేయాలనుకున్న వారు వీరికి కూడా చాలా అద్భుతం కనిపిస్తుంది ఈ మాసంలో. అంటే ఈ యొక్క మీనరాశి వారు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి వీరికి. అలాంటి ఆలోచనకి మంచి జరిగేదానికి ఈ మాసం నుంచి మొదలవుతుంది. ఇకపోతే పంట భూములు పండించేటువంటి రైతులకు కూడా అన్ని రకాల పంటలు కూడా బాగానే ఉన్నాయి. గ్రీన్ కలర్ అంటే అన్ని గ్రీనే ఉంటాయి. గ్రీన్ కలర్ ఉండేటువంటి పంటలు కూడా చాలా అద్భుతం కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో మామిడి, తర్వాత మునగ ఇలాంటి పంటలు వీరికి అద్భుతం కల్పిస్తుంది. చిక్కుడు లాంటివి, దొండకాయ, చిక్కుడు, బెండకాయ ఇలాంటివంటి చాలా అద్భుతం కల్పిస్తూ ఉంది. కాబట్టి అలాంటి పంటలు వేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది మీనరాశి వారికి. ఇకపోతే వీరికి అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా, ఇక ఈ జూన్ మాసం వీరికి కలిసి రావాలన్నా కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. దానికి తగ్గట్టుగా ఈ యొక్క మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతి బుధవారం కానీ, ప్రతి శనివారం కానీ వీరు విష్ణాలయంలో పులిహోర, ఏదైతే మనకి నిమ్మకాయ కానీ, చింతపండు కానీ పులిహోర ఉంటుందో ఆ పులిహోర 1 కిలో బియ్యంతో చేసి అక్కడ నైవేద్యంగా ఇవ్వడం చాలా మంచిది. వీరికి దగ్గరలో ఎక్కడైనా గ్రామ దేవతలు ఉంటే గనక ఆ గ్రామ దేవతలకి ఒక సద్ది అంటారు. సద్ది అంటే పెరుగు అన్నం అక్కడ నైవేద్యం పెట్టడం చాలా మంచిది. లేదా అమ్మవారికి కళ్ళు సాక, అమ్మవారికి ఉల్లిపాయలు, పుట్నాలు నైవేద్యం పెట్టడం వీరికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మీనరాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు పొందుతారు ఈ మాసంలో. అందుకని అమ్మవారికి చేయవలసిన పరిహారాలు. ఇకపోతే ఏదైనా లక్ష్మీ అమ్మవారికి కానీ, సరస్వతి మాతకు కానీ, లలిత అమ్మవారికి కానీ, దుర్గామాతకు కానీ కుంకుమార్చన, కుంకుమ పూజ చేయించడం మంచిది. ఆ కుంకుమని ఈ మాసం మొత్తం కూడా మగవారైనా ఆడవారైనా ధరించుకోవాలి. అలా ధరించుకోవడం వలన వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంక ఏ రంగంలో ఉన్న ముందుకు రావాలనుకుంటే కనుక వీరు ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే కనుక ప్రతి నిత్యం కూడా వీరు చేసుకున్నటువంటి రెమెడీ
ఇప్పుడు అమ్మవారి గుడిలో ఆలయంలో చేసుకుంటే అది సరిపోతుంది. ఇకపోతే వీరు చేయవలసిన దానం ఒకటి ఉంది. అది ఏంటంటే ఉలవలు 1 కిలోంపావు, ఓకే. కందిపప్పు అని దొరుకుతాయి మనకి. కందులైనా కందిపప్పు అయినా 1 కిలోంపావు. ఈ 2 కూడా తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. సమీప దూరంలో బ్రాహ్మణోత్తమం లేకపోతే కనుక నవగ్రహాల మీద పోయాలి. మంగళవారం గాని శనివారం గాని చేస్తే సరిపోతుంది. ఉదయం సమయంలోనే చేయాలి. నవగ్రహాల దానం చేయడం ద్వారా వీరికి కలిసి వస్తుంది. నవధాన్యాలు కూడా నవగ్రహాలకు దానం చేయొచ్చు. ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా వీరికి వేరే చేసుకోవాల్సినటువంటి రెమెడీ. మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇసుక రేణులు ఉంటాయి, మట్టి రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు. ఇల్లు కట్టడానికి బండలు కాదు, చిన్న చిన్న గులక రాళ్ళు ఉంటాయి. అవి ఒక 7 గులకరాళ్ళు తీసుకోవాలి. 7 గులకరాలు ప్రతిరోజు కూడా చేయాల్సిన రెమెడీ. 7 గులకరాలు తీసుకొని వీరు తల దగ్గర నుంచి కాలి వరకు ఇలాగ దిగదార్చుకోవాలి. ఎక్కడైనా మనకి పెయిన్స్ కానీ అనేజీ కానీ అన్ఫిట్ గాని ఉంటే కూడా ప్రతిరోజు సాయం సంధ్య వేళలో 4 గంటల 40 నిమిషాల తర్వాత 7 గంటల 30 నిమిషాల లోపు ఈ పని చేయాలి. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలాగా పైనుంచి కిందకి దిగదార్చుకోవాలి. 7 టైమ్స్ ఎడం చేతిలో పెట్టుకొని చేయాలి. ఆ రాళ్ళని ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లలో వేయాలి, రోడ్డు పక్కన వేసేసేయాలి. ఇది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. స్నానం చేసినా, స్నానం చేయకపోయినా, తిన్నా తినకపోయినా, ఎలాంటి తిన్నా కూడా ఇది చేసుకోవచ్చు. ఇది స్త్రీలు పురుషులు అందరూ చేసుకోవాల్సిన రెమెడీ. చిన్న పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు. దీనితో పాటు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ప్రతిరోజు సూర్యునికి నమస్కారాలతో పాటు నీళ్లు ఆర్జనివ్వటం కూడా చాలా మంచి జరుగుతుంది. ఒక రవి భగవాన్ యొక్క కృపా కటాక్షాలు కూడా వీరి మీద ఉంటాయి. ఇకపోతే పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి రోజు సోమవారం, మంగళవారం. ఈ 2 రోజులు వీరికి కలిసి వస్తే వీరికి కలిసి వచ్చే నెంబర్ 9, 7. వీరికి కలిసి వచ్చిన నెంబర్, అలాగే వీరికి కలిసి వచ్చిన కలర్ వైట్, బ్లాక్, ఎల్లో 3 కలర్స్ వీరికి కలిసి వస్తే వీరికి ప్రతిరోజు పారాయణ చేసుకోవాల్సిన నెంబర్ 6459 737 6459 737. ఈ నెంబర్ ని వీరు ప్రతిరోజు కూడా 150 టైమ్స్ పారాయణ చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. అది ఎలాగా? ఏదైనా సరే స్వీట్, గులాబ్ జాము, పొంగలు, పరమన్నము, పాయసము, ఇలా ఏదైనా తయారు చేసినటువంటి స్వీట్, ఆ స్వీట్ ని చేతిలో పెట్టుకొని ఈ నంబర్ని 150 టైమ్స్ పారాయణ చేసి అది సేవించాలి. దాని ద్వారా గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచిలేసి ఆ గ్రహాల యొక్క వెసులుబాటు సౌలభ్యం కూడా వీరి మీద ఉండేదానికి, అదృష్టవంతులేదానికి కూడా అవకాశం ఉంది ఈ జూన్ మాసం 2020 సంవత్సరంలో మీనరాశి వారికి. ధన్యవాదాలు సో మచ్ మీకు. ఇంకొకటి చూశారు కదా, మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతుంది, వాళ్లకు అంత మంచి జరగాలి అంటే రెమెడీస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి, సింపుల్ గా ఉన్నాయి. అవి పెద్దగా మనము ఏదో డబ్బులతో కూడుకున్నాయి కాదు, చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు మరి మనకు ఈ రోజైతే. ఆ రెమెడీస్ అన్ని కూడా ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటున్నాం మా హిట్ టీవీ ద్వారా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.